హెల్త్ పరంగా కనుక చూసుకుంటేనండి, సో ఈ ఇయర్ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి హార్ట్‌కి సంబంధించినటువంటి, ఐస్‌కి సంబంధించినటువంటి, ముఖ్యంగా రైట్ ఐకి సంబంధించినటువంటి, అలానే బ్లడ్ ప్రెషర్‌కి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే కొద్దిగా స్ట్రెస్‌కి ఫీల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అనేటువంటి ఈ తపనలో మీరు ఓవర్‌గా వర్క్ చేయటం, అలానే ఓవర్‌గా మీ మీదకి ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి తీసుకోవటం వల్ల సరైనటువంటి టైంలో వర్క్ అనేటువంటిది ఫినిష్ చేస్తానా లేదా అనేటువంటి కొంచెం ఇదిలో స్ట్రెస్ అనేటువంటిది ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొద్దిగా బాడీ కూడా ఓవర్ హీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఇండైజేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పే చేయడం జరుగుతుందండి. అట్లానే ఓవర్గా మాట్లాడటం, ఓవర్గా థింక్ చేయడం కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, అతిగా మాట్లాడద్దు అనమాట. సో ఇక మీకు సంబంధించిన మన హెల్త్ టిప్స్ కనుక మనం చూసుకుంటే, మీరు ఎక్కువగా ఈ మన తులసి వాటరు ఏదైతే ఉందో అవి తాగేటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే ప్రతిరోజు కూడా నైట్ పూట జస్ట్ వాటర్లో ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా సోంపు, అలానే ఒక చెంచా వామ్ అనేటువంటిది నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ పూట కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని వాటర్ని వడగట్టుకొని కొంచెం తేనె కలుపుకొని తాగటం వల్ల ఏదైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మీకు ఈ ఇయర్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయో అవి కూడా కొంచెం తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇది మీకు ఒక హెల్త్ టిప్ అనమాట.